ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఓవరాల్గా ఈ 2026 జూలై నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి లాభ నష్టాలు మంచి చెడులు జరగబోతున్నాయి? సో ప్లస్లు మైనస్లు ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? కన్యా రాశి ద్వాదశ రాశిలో ఒకటి కన్యా రాశి. అందులో జూలై మాసం 2020 సంవత్సరం జూన్ 2వ తారీఖున గురువు మారున్నారు. అందరికీ తెలిసిన విషయాలే. మారిన తర్వాత గురువు 11వ స్థానంలో ఉన్నారు. అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉన్నారు. అలానే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. జూలై మాసంలో 12వ స్థానంలో శుక్రుడు ఉంటాడు. కానీ ముందు నెగిటివ్ మాట్లాడదాం. ఆడవారితో కానీ మగవారితో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఊరికనే గొడవలు అవుతాయి, కాంట్రవర్సీలు వస్తాయి. అవి పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళే ఛాయిసెస్ ఉన్నాయి. మీతో చాలా మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి మీరేదో నన్ను అన్నారు అని చెప్పేసి అని కేవలం కావాలని చేస్తారు, ఇబ్బంది పెట్టేస్తారు. నన్ను ఏదో పట్టుకున్నారని, చేయి పట్టుకున్నారని, అదని ఇదని చేసేసి దొంగ కేసులు మీ మీద భారాయించి లోపల తోయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం కావాలి. కాంట్రవర్సీలు ఎరికిన అవకాశం ఖచ్చితంగా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే అవుతుంది. రెండోది, దీంతో పాటు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొట్లాట్లు అయితే రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొట్టుకోవడానికి. ఇక్కడ ఇంట్లో అయిపోయి రోడ్డు మీదకి వెళ్తారు. ఆ రోడ్డు మీదకి వెళ్తే నలుగురు ఊరుకుంటారా, చూసి నవ్వుతారు. తర్వాత స్టేషన్కి వెళ్తారు. కాబట్టి నవ్వులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 11వ స్థానంలో గురువు ఉన్నాడు, ఓకే, అది మాట్లాడదాం. ఇక్కడ 12వ స్థానంలో శుక్రుడు గురించి మాట్లాడుతున్నాను. దీనివలన సంసార జీవితం అనేది ఇబ్బందిగా ఉంది. జూలై మాసం మాత్రమే. ఇక్కడ మీరు ఈ సంసార జీవితం బాగుండాలి అంటే జూలై మాసంలో కొంచెం జాగ్రత్తగా, మెలకువగా, ఎవరితో ఏం మాట్లాడాలో నోరు జారకుండా, నోరు తూలకుండా, ఏది కాంట్రవర్సీ అవ్వకుండా, మెసేజ్లో కానీ మాటల్లో కానీ లేకుండా ఉంటే మాత్రమే మనము మీ పరువు ప్రఖ్యాత నిలబడుతుంది. లేకపోతే మాత్రం నష్టపోతారు. ఇది కన్యారాశి వారికి, స్త్రీ పురుషు ఇరువురికి కూడా పనిచేసేది. ఇది తర్వాత జాగ్రత్త అయిపోయింది. గురుగారికి నరఘోష, నరదృష్టి ప్రభావం, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మా భార్య మీదో భర్త మీదో ఏదో చెడు క్రియలు చేయించారు గురుగారు, అష్టదిగ్బంధనం అయిపోయాం, ఏ పని చేద్దామన్నా కూడా అంతగా కలిసి రావట్లేదు, మరి ఏం చేయాలనేది చాలా మంది ప్రశ్న. ఇది కన్యారాశులకు ఒక్కరికే సమస్య కాదండి. యావత్ ప్రపంచంలో ఏ రాశి వరకైనా ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన ఓర్పు కానీ, మన సహనం కానీ, మన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మన గుణము, వ్యక్తిత్వం ఇవన్నీ తట్టుకోలేక, మనకు వచ్చేటువంటి పేరు ఏదైతే అది చూడలేక ప్రతి ఒక్కరు కూడా చేయించేది ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి యక్షిని అష్టదిబ్బంధం చేసేస్తారు. ఈ అష్టదిబ్బంధం చేయడం ద్వారా ఏమైందంటే అనుకున్న పని ముందుకెళ్దు, అనుకున్న దైవం దగ్గర గుడి తీరు వెళ్ళలేరు, ఏ పని కూడా ఆ పని వెనకడుగు వేస్తే వెనకడిపి అవుతూ ఉంటుంది. ఇలాంటి చాలా రకాల సమస్యలు ఉంటాయి. కన్యారాశి వారికి పితృదోషాలు ఉంటాయి, కాలసర్ప దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్నగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పటాబంచలేకపోవాలి. మొదటగా ఇవన్నీ కూడా పటాబంచలేకపోతేనే మనకు ఉన్నటువంటి స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, స్వస్థానంలో ఉన్నటువంటి కేతుతో పాటు శుక్రుడు కావచ్చు, వీరందరూ కూడా మంచి యోగ్యత లేదు. కాకపోతే వీరు పెళ్లి చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుందండి. పెళ్లి చేసుకోవచ్చు. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. 12వ స్థానం వచ్చిన తర్వాత అసలు అవ్వదు పెళ్లి. కాబట్టి ఎవరికైనా లవ్ మ్యారేజ్ ఉంది, ఎరేంజ్ మ్యారేజ్ ఉంది, ఇంకా చేసుకుంటున్నాను, చూస్తున్నాను అంటే కూడా ఎక్కడైనా ఉన్నారు అంటే కనుక అబ్బాయినైనా అమ్మాయినా సరే చేసుకోవాలి. అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అబ్బాయిలైతే అమ్మాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే వారికి జీవితంలో అంత అద్భుతంగా ఉండేది. అత్తవారింటి తర్వాత వారికే పెత్తనం అవుతుంది. ఇది ఒకటి అదృష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి అనేది వీరు ఎప్పుడైనా చేసుకుంటే మంచిది. అక్టోబర్ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తే నవంబర్ అని పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులు కావచ్చు, ఇక ఈ భూ కబ్జాలకు గురైన వాళ్ళు కాస్త ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎన్నాళ్ళు ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుంటారు. ఆగస్టు 15 వరకు ఆగాల్సింది. ఆగస్టు 15 తర్వాత అక్టోబర్ 31 లోపున కోర్టులో జరిగేటువంటి విషయాలు కానీ, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆగస్టు 15 తర్వాత వీరు ప్రయత్నం చేస్తే కనుక కోర్టులో ఉన్న విషయాలు కూడా బయటకు వచ్చేలా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. వీళ్ళకి పరిహారాల పరంగా, మరి దైవానుగ్రహం పరంగా ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారాల కన్నా కూడా కన్యారాశి వారికి ముందుగా వీరికి చెప్పుకోవాల్సిందంటే, ముందు శత్రుభయం ఎక్కువ ఉంటుంది. కనపడినటువంటి శత్రువులని వీరు ఎదుర్కొంటూనే ఉంటారు ప్రతినిత్యం కూడా. డబ్బులు ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది, సహాయం చేసినంత బాగానే ఉంటుంది, తర్వాత మన ముఖం కూడా చూడరు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఎవరి గురించి పాకులాడొద్దు, ఎక్కడికైనా వెళ్ళొద్దు. ఎవరి గురించి పాకులాడామంటే మాత్రం ఖచ్చితంగా మనమే ఇబ్బంది పడతాం, మనమే రోడ్డు పడతాం, మనమే బాధపడతాం. కాబట్టి సెన్సిటివ్గా చాలా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే కానీ డైరెక్ట్ చేయాలి. అట్లాంటివి ఏం చేయకూడదు. కాబట్టి అట్లాంటి వాటి జోలు వెళ్ళకండి. దీంతోపాటు
ఇక మన పైన దండెత్తి మన పైన ఏదో చేపిద్దామని దాంట్లో చేపిస్తూ ఉంటారు. చాలామంది చాలా దగ్గర ఈ రోజులు చేయిస్తున్నారు కాబట్టి అది కొంతైనా వీరికి అబ్బిద్ది, ఆ బిల్డింగ్కి అబ్బిద్ది, ఆ హౌస్కి అబ్బిద్ది, మనకు కూడా కొంత దగ్గర అబ్బిద్ది. అది కూడా ఒకసారి వీళ్ళు చూసుకోవాలి. అక్కడే పెట్టేసుకుని కాకుండా ఎక్కడైతే మనకి వీళ్ళు దిష్టి తీసినా లేకపోతే ఇంకోటి చేసినా దిష్టిలు దాటినా కూడా వీరికి ఇబ్బంది కలిగించాలి. ఎందుకంటే సెన్సిటివ్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఇవి కూడా వీళ్ళు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ సెన్సిటివ్ తక్కువగా ఉన్నట్టు ఏమైందంటే దిష్టిలు దాటినా కూడా ఎక్కడ వేసినా అక్కడే ఉంచాలి. దాటినా, తొక్కినా, నెమ్మినా ఇవన్నీ కూడా వారికి తగిలేలా ఉన్నాయి. కాబట్టి కొంతమేర ప్రికాషన్ తీసుకోవాలి. వాడేటువంటి ఫుడ్లో పొడుము ఉంటుంది, పప్పొడుము, అది వేసుకుని తినాలి ఎక్కువగా. అప్పుడు వీరికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది అనమాట. గురువు 11వ స్థానం గురువు, రాబస్థానంలో గురువు ఉన్నాడు. వీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ అలానే డాక్టర్స్గా కానీ హాస్పిటల్స్గా కానీ లేకపోతే ప్రకృతి వైద్య ప్రకారంగా కానీ లేదంటే కనుక వీరు ఇంకేదన్నా చేద్దాం అనుకుంటే కూడా మెడికల్ సంబంధించి కానీ బాగుంటుంది. అలానే ఇక ఇవి ఉంటే చూసారా ఇన్స్టిట్యూట్స్, బుక్ స్టోర్స్, జిరాక్స్ షాప్స్ ఇలాంటి ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక గురువు. అలానే విదేశీయానం అయితే ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశీయానం ప్రయత్నం చేసి 1-2 సార్లు చేయాలి. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా తర్వాత 1-2 సార్లు ప్రయత్నం చేసి జూలై 17 తారీఖు తర్వాత ప్రయత్నం చేసి విదేశాన్ని వెళ్ళేదనుకుంటే ఎక్కువ అవకాశాల మీద మాకు కనిపిస్తూ ఉంది. 11వ స్థానం ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆదాయ వనరులు వీరికి సమకూరుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మళ్ళీ డబ్బులు కూడా వీరికి ఆదాయం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వీరు ముందుకెళ్ళడానికి అయితే బాగుంటుంది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు వీరికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, చిన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే బాగా కనిపిస్తుంది. దాని దగ్గర ప్రికాషన్ తీసుకుంటే జూలై మాసంలో తీసుకునే ప్రికాషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ జూలై మాసంలో ప్రికాషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా కన్యారాశి వారికి కలిసి వచ్చేటానికి ఉంటుంది. ఈ రోగం కూడా కొంచెం త్వరగా తగ్గేదానికి అయితే ఎక్కువ కనిపిస్తుంది. వీరికి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, మైండ్ తత్వం కావచ్చు, వీరంతా కూడా రాజకీయ నాయకులు కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి పెట్టుబడులు అనేటువంటి వ్యాపారాలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాంటి వారికి నరదిష్టి, నరకోశ, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. వీరికి ఎప్పుడు వీరికి చేతిలో డబ్బులు ఉండవు. వీరికి ఎప్పుడు కూడా ఎంత వచ్చినా సరే 2 రూపాయలు వచ్చినా 2.5 ఖర్చు ఉంటుంది. కానీ జేబులో డబ్బులు ఎప్పుడు ఉండవు వీక్ను. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటే అవుతుంది. టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందంటారా? అంటే చాలా వరకు నెగిటివ్ ప్రభావాలు కనిపిస్తుంది. పర్వాలేదు, ఈ విషయాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అనే విశేషాలు ఉన్నాయా? వీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, రంగంలో కావచ్చు, ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా జూలై మాసంలో ముందుకెళ్ళేదానికి ఇది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయొచ్చు. ఏ రంగంలో ఉన్నా కూడా రాణిస్తారు. కన్యారాశి పలానా రంగం అనేది లేదండి. ఏ రంగంలో ఉన్నా కూడా ఖచ్చితంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారు వీళ్ళకి? కన్యారాశి వారికి జూలై మాసంలో ఇన్వెస్ట్మెంట్ ఎందులో కూడా చేయకపోవడానికి అంత పెద్దగా నష్టపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి తెలియని వాటిలో పెద్దగా పెట్టుబడి పెట్టకూడదు. తెలిసిన వాటిలో పెట్టుబడి పెట్టుకుంటే సరే, కానీ ఎవరినో నమ్మి పెట్టుబడి పెట్టారని మాత్రం ఖచ్చితంగా ఇచ్చేదానికి రూపాయి ఉంటుంది, పంచేదానికి రూపాయి కూడా ఉండదు. చిల్లిగా కూడా రాదు వీళ్ళకి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు ఉన్నారు, నమ్మారు, ఇష్టపోయింది, లేదా ఎదుటి వారికి డబ్బులు ఇవ్వడం ఎక్కడికి పోవాలని చెప్పేసి కన్యారాశి వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే మాత్రం అది తిరిగి రావు, ఖచ్చితంగా శత్రువులు అవుతారు. కాబట్టి డబ్బులు ఇవ్వకండి, తిరిగి రాకుండా ఉండకండి. మీరు ఒకరిని అడిగి అప్పు తీయకండి. మీ దగ్గర ఉన్న వాటిల్లో చేసుకుంటే చాలా బాగా ముందుకెళ్ళేదానికైతే ఈ యొక్క బ్యాంక్ కూడా వీరికి, బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కదా, ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. ఏదైనా ఎగ్జామ్స్ రాసే పోటీ పరీక్షలో ఉంటే కూడా అది కూడా బాగానే ఉంటుంది. వీరికి మార్కులు రావచ్చు కూడా ప్రయత్నం చేస్తే. గురుగారు, మరి పరిహారాల పరంగా ఎటువంటి పరిహారాలు చేస్తే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తున్నారు? కన్యారాశి వారికి అండి జూలై మాసంలో పరిహారాల కన్నా కూడా ముందు వీరి మీద చేయించే క్రియలు, చాలా క్రియలు ఉంటాయండి. మన చుట్టూతోనే ఉండి వాళ్ళని గొయ్యి తీస్తారంటే బంధుమిత్రులు, స్నేహితులు, సేవిబ్లాస్టులు, కొలీగ్స్, తెలిసిన వారు, వీరి తప్పితే ఎవరు తీరారు. మన గురించి వేరే వాళ్ళకి ఎవరు తెలుసు? వీరే మన గొంతులో ఊపిరి తీసేస్తారు. కాబట్టి వారి మీద చెడు క్రియ జరిగిందని చూసుకోవాలి. ఎక్కడైనా సమీపంలో గురువు లేకపోతే సంప్రదించాలి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదిస్తే నిజంగానే వారి సమస్య ఏంటి, ఆ సమస్యకి మార్గం మన దగ్గర ఉందా అని వెతికి మార్గం ఉంటేనే మనం టచ్లో ఉండేదానికి, మార్గం ఉంటేనే మనం చేసేదానికైతే ఉంటుంది. కాబట్టి వారు ఎన్నో రకాలుగా ఎదగాలనుకుంటారు. దేవుని దగ్గర ఖచ్చితంగా కావాలి. వారికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణ బాగా అయ్యిందేమో చూడాలి ఒకసారి. చూస్తే నిజంగానే సమస్య ఎక్కడ ఉంది, ఆ సమస్య పరిష్కారం ఎక్కడ ఉంది మనం వెతకడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు వీరికి దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు, పంతులు గారు, అయ్యవారు ఉంటే కనుక 1 పావు కిలో చింతపండు, 1 పావు కిలో ఎండుమిరపకాయలు, 1 పావు కిలో ఈ యొక్క ఆయిల్, మనం ఇంట్లో వాడేటువంటి మస్టర్డ్ ఆయిల్ లాంటివి ఏదైనా ఆయిల్ తీసుకొని 1 కిలో ఆయిల్ తీసుకొని పంతులు గారికి ఇచ్చేసి రావాలి. ఏదైతే దానం చేస్తుంటే మనకి దిష్టి తీసుకున్న పోయినా దానంలా ఇస్తారన్నమాట. పంతులు గారు దానం ఇచ్చినట్టుగా ఇచ్చేసి వస్తే, లేదంటే హనుమాన్ మందిరంలో అయినా సరే వీరు ఇచ్చుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే వీరికి ఎన్నో రకాల సమస్యలకి అయితే కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. ఇంకా లేదంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇక దేవుని అనుగ్రహం వీరికైతే దక్షిణామూర్తికి అభిషేకం కానీ, శివాలయం అభిషేకం కానీ, అలానే విష్ణు ఆలయంలో పాలతో కలిపినటువంటి కుంకుమ పువ్వు, అందులో తేనె వేసేసి నైవేద్యం పెట్టేసి రావాలి. అలానే వీరు కలిసి వచ్చేటువంటి వారం అయితే మంగళవారం,
శనివారం. ఈ 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5, 6 వీరికి అద్భుతం కలిసి వస్తుంది. మరొక నెంబర్ అయితే 4 కూడా వీరికి బాగుంటుంది. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ రెడ్, ఈ 4 కలర్స్ అయితే వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేసుకుని, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని, వినాయక స్వామివారికి ఈ యొక్క గరిక బెల్లం పెట్టేసి 119 గుంజీళ్ళు తీయడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇలాగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఖచ్చితంగా అదృశ్యవంతులు అయ్యేదానికి ప్రయత్నం మాత్రం చేసుకోవచ్చు. ఇంకా సివిల్గా ఉంది సమస్య అనుకుంటే కనుక సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం మనం కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.